నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అందరిపైన ఉందని, ఈ ప్రక్రియలో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనీయులని ఎమ్మెల్యేలు, అతిథులు పేర్కొన్నారు. తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక ఎడ్ల పాల ప్రదర్శన పోటీలకు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ, వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, లామ్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరై మాట్లాడారు. ఒంగోలు జాతి అంతరించిపోకుండా ఉందంటే దానికి ఇద్దరు కారణం. ఇంకా ఈ పందాల్లో పాల్గొని పశు ప్రదర్శనలో పేరు తెచ్చుకున్న మేపే రైతు సోదరులకి, అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తా ఇంత ప్రైజులు పెట్టి ఎడ్ల పందాలు నిర్వహించి ఆలపాటి రాజా గారు లాంటి పశు ప్రేమికులకి నేను 3 సార్లు పెట్టాను. 2005లో పెనమర్స్లో, 2019లో గన్నవరంలో, 2021లో విజయవాడ సిద్ధార్థ కాలేజీలో. ఇలా పెట్టడం వల్లే ఇంకా ఒంగోలు జాతి ఆవులు కానీ గెత్తలు కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసే పరిస్థితి, లేకపోతే ఈ పాటికే ఫోటోలో చూడాల్సిన పరిస్థితి వచ్చేది. మహానంది పుణ్యక్షేత్రంలో, శైవక్షేత్రంలో 6-7 తరాల నుంచి మహానంది గెలవాలని ఎడ్లు మేపే కుటుంబాలు ఇంకా ఉన్నాయి రాష్ట్రంలో. అంటే టెన్నిస్లో వింబుల్డన్ ఎట్టయినా ఈ రాష్ట్రంలో ఒకసారి నా మహానంది గెలవాలని ఎన్నో కుటుంబాలు మాడిన పరిస్థితి. ఇవాళ రాజకీయ నాయకులు టీవీలు రాకముందు రేడియోల్లో పేర్లు ఫేమస్, ఎవరికైనా పేరే ఫేమస్ మనిషి తెలియపోయినా. కానీ ఈ రాజకీయ నాయకులు అందరికన్నా గతంలో ఈ ప్యాక్లో ఇలా ఆడేవాళ్ళకి జిల్లా లెవెల్లో పరిచయాలు ఉండేవి అలవాట్లను బట్టి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే 70-80 సంవత్సరాల క్రితం కేవలం పందిపేటలు మేపిన ఓనర్లే. ఈ సర్కారు జిల్లాల్లో కానీ, గుంటూరు జిల్లాలో వారాపురం రామలింగయ్య గారని, కృష్ణా జిల్లాలో మా పెన్నానవతరు బెర్మర్స్లో బుజ్జి గారని, యార్లగడ్డ రామశేషరావుని 72-73లో మొట్టమొదటిసారి మహానంది సర్కారు జిల్లాల నుంచి వెళ్ళి గెలిచింది మా పెన్నాని. మా ఊరు ఎట్లా గెలుగుతాం. ఆ రోజుల్లో ఎకరం పొలం ఎంతో 5,000 ఉంటే మా ఊరిలో అప్పుడు గిత్త రేటు 6,000. ఇవాళ పొలం రేటు 34 లక్షలు, 50 లక్షలు, పెద్ద రేట్లో వ్యత్యాసం లేదు. బెంచ్ కారు కన్నా ఎక్కువ మోతుబరి రైతు దగ్గర పరపతి కోసం, కీర్తి కోసం బతికే రైతు సోదరులు అందరూ ఈటనే మేపేవాళ్ళు, ఈటనే సాకేవాళ్ళు. కానీ రాను బ్రిటిష్ వాళ్ళ కాలంలో బాగున్న వెటర్నరీ సిస్టమ్ ప్రజాప్రభుత్వాలు వచ్చినాక ప్రియారిటీలు మారిన ప్రభుత్వాలకి వెటర్నరీ సిస్టమ్ ఎంతో కొంత కొలాప్స్ అయిన మనం ఒప్పుకు తెరాల్సిన నిజం. ఒంగోలు జాతి ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి అంతరించిపోకుండా దీనికి ఆ డబ్బులు వినియోగించాల్సిందిగా కోర. ఏమాత్రం ఇది సాధ్యమన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒంగోలు జాతి పశువులు ఇంకా అంతరించిపోకుండా, ట్రాక్టర్లు రావడంతో కొంత బ్రెజిల్ వెళ్ళడం వల్ల అక్కడ మాంసానికి వాడతారు కాబట్టి అత్యధిక ఒంగోలు జాతి అంతా అక్కడ ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఫోటోల్లో చూడకుండా ఉండాలంటే తక్షణం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో పూనుకోపోతే రాబోయే తరాల్లో ఒంగోలు జాతిని ఇక్కడ ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. గుండ్లకం నదికి పరివాహ ప్రాంతంలో పుట్టిన ఎట్లు కానీ, ఒంగోలు గెత్తలు కానీ, ఒంగోలు ఆవులు కానీ. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తనను పిలిపించిన మాజీ సీఎం జగన్ నానా విధాలుగా మోసం చేశారని, తుదకు ఆయన తన తల్లిని, చెల్లిని సైతం మోసం చేసిన తీరు చూసిన తర్వాత ఇలా చాలా మంది మోసపోయారని అర్థమైందన్నారు. ప్రతిపక్ష హోదా రాకపోయినా కావాలని స్పీకర్ మైక్ ఇవ్వలేదని, ఇలాంటి మాటలు మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాకందరికి కూడా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చాలా తక్కువ మంది తిరిగేవాళ్ళు. ఆ టైంలో కూడా ఆలపాటి రాజా గారు వచ్చి పార్టీలో కూర్చొని ఏ ఒక్క చిన్న కార్యక్రమం ఉన్నా ఎక్కడి నుంచి ఏ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి, రాష్ట్ర అధ్యక్షుల వారితో కోఆర్డినేట్ చేసుకోవటం, మా అందరినీ యూత్ని ఎంకరేజ్ చేయటం, మోటివేట్ చేయటం, 24 గంటలు పార్టీ కోసం ఎలా శ్రమించాలి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి నిష్పక్షపాతంగా ఎలా పనిచేయాలని అందరికీ నిబద్ధతతో నేర్పించిన వ్యక్తి మన ఆలపాటి రాజా గారిని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను తాటికొండ అబ్జర్వ్ చేశారు, ఓ పక్కన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పనులు అప్పచెప్పారు. అయితే
ఎక్కడా లేని తెనాలి ప్రజలు ప్రతి నియోజకవర్గంలో కనబడే వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మేము అడిగేవాళ్ళం, ఏంటి మిమ్మల్ని ఇక్కడ డ్యూటీ వేశారా అంటే, డ్యూటీ ఏంటన్నా మా రాజా గారి టికెట్ వస్తే మాకు వచ్చినట్టే అని చెప్పారు. ఎక్కడా లేని అఖండ మెజారిటీతో గెలిపించారంటే ఈ రోజు ఆ గౌరవం కేవలం ఏ ఓటర్కి ఉన్నా లేకపోయినా అది తెనాలి ప్రజలని మరోసారి తెలియజేసుకుంటా ఉన్నా. తొలుత అందరూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పోటీలో విజేతలుగా నిలిచిన ఎడ్ల రైతులకు బహుమతులు అందించారు. ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అతిథులను సత్కరించారు. మార్చి 29న ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం మరి ఒక పల్లె వాతావరణంలో మన ఒంగోలు జాతి ఎద్దులు ప్రపంచ స్థాయిలో ఇవాళ అన్ని దేశాలకు కూడా ఒక బ్రాండ్గా ఒంగోలు జాతి దేశ విదేశాల్లో కూడా ఈ సంపద జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఇవాళ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి 100కు పైగా మరి ఒంగోలు జాతి ఎద్దులన్నీ కూడా వచ్చి చక్కటి ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రతిరోజు కూడా వారం రోజులు మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి యువత రైతాంగం అందరూ కూడా ఎన్ని గంటలైనా సరే అర్ధరాత్రి అయినా కూడా కదలకుండా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బుధవారం జరిగిన పోటీలో శేషాద్రి చౌదరి, ప్రతి శ్రీధర్ రైతులకు చెందిన ఎడ్లు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. గురువారం నాటి పోటీలో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. కన్నవరం ఎవరు నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంస రావాలి. 5వ బహుమతి ఇస్తున్నవారు ఓకే సార్. బహుమతులు కీర్తిశేషులు శ్రీపాది కోటేశ్వర గారి జ్ఞాపకార్థం కుమారులు ప్రసాద్.
ఒంగోలు జాతి మరి నశించిపోతున్నటువంటి సందర్భంగా మరి ఒంగోలు జాతిని మన జాతి చాలా గర్వించదగినటువంటి జాతి ఒంగోలు జాతి ఎడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి జాతి. మరి ఆ జాతిని నిలబెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం. మరి ఈ రోజున పశుపోషణ మరి ఆ స్థాయిలో చేయాలి అని అంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి కొంతమంది ప్యాషన్గా మరి ఈ ఎడ్లని పెంచే కార్యక్రమం మరి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మన తెలుగు జాతి గుండె చప్పుడు లాంటి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వాటి ఔన్నత్యాన్ని చాటుతూ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి ఈరోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి వీటిలో భాగస్వాములు చేయటం సంతోషంగా ఉంది. తప్పకుండా, ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కడో సుదీర్ఘమైన బ్రెజిల్ దేశానికి ఈ జాతి వెళ్ళి ప్రపంచంలో అత్యధికమైనటువంటి, మొన్నే చూసాం మనం పేపర్లో, ఒక ఎద్దు 42 కోట్ల రూపాయలకి అక్కడ ధర పలికిందని చెప్పి మనం చూడటం జరిగింది. కాబట్టి అంత విలువైన మన తెలుగు జాతి సంపద ఈ ఒంగోలు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి, మన శక్తిని నిరూపించుకోవడానికి, మన ఎప్పటో ప్రాచీన ఈ ఎద్దుల్ని మనందరికీ మన పౌరుషానికి ప్రతీకగా చూపించడానికి రాజా గారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. శుక్రవారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణంలోని 27వ వార్డులో ఆమె పర్యటించారు. చెంచిపేటలో రావి టవర్స్ వద్ద నుండి జేఎంసీ కాలేజీ వరకు జరుగుతున్న పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి డ్రైన్లలోని వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. వ్యర్థాలను కలవల్లో పడవేయరాదని, డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని ఆమె సూచించారు. సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాలువలు ఎక్కడైతే నీళ్ళు ఆగుతున్నాయో అది ఎక్కడ చూసి అది తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ రోజున 27వ వార్డులోకి రావడం జరిగింది. మన కౌన్సిలర్ గారు కానీ అలానే మన మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మెయిన్ సమస్య ఇక్కడ హోటల్స్, ఆ హోటల్స్ ముందలే బండలు వేసి దాని మీద షాపుల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కిందనే ఏ విధంగా సిల్ట్ పెరుగుందో మేము అందరం గమనిస్తున్నాం. ఆ షాపులు అనేది పక్కకు తొలగించి మేము ఆ రోజున ఈ బండలు తీసి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు చెప్తాను, శానిటేషన్ మెరుగుపెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని వాటిల్లో ఆ కాలువల్లోనే ఈ టీ గ్లాసులు కానివ్వండి, కవర్లు కానివ్వండి, ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటాన అది ఒక ఎరువులాగా తయారై అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. అది మీరు గమనించండి. కాలువలో అయ్యి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు, తీపిస్తానే ఉంటాం. మళ్ళీ 2 రోజులు తీసినాక మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ గొడవ చేస్తున్నారు. నిన్న సమావేశంలో నేను చెప్పాను, అమ్మాయి చైర్మన్ గారు రాధిక గారు అమ్మాయి వచ్చి చూసి తన కళ్ళారా చూసి చెప్పింది.
చెప్పంగానే వచ్చి ఇది నేను చెప్పానని కాదు, మీరు కొంచెం వాళ్ళకు కూడా చెప్పి చేపిస్తుంది కొంచెం. నేను చెప్పినా వింటల్లా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కాదని అంటల్లా. అది ముందు మనకి అక్కడ ఇబ్బందికరంగా ఉంది కదా. నందులపేట మూతబావి వద్ద ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని ఆ ప్రాంత వాసులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. మహిళలు, ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున మద్యం దుకాణం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మద్యం దుకాణం తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా మద్యం దుకాణాన్ని తొలగించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఇళ్ల మధ్యన ఆడవారు అందరూ ఉన్నారు. ఇక్కడ వైన్ షాపులు పెట్టారు. వైన్ షాప్ తీసుకొచ్చే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాత్రిపూట అసౌకర్యంగా ఉన్నది. మాకు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంది. బయటికి రావాలన్నా కూడా ఇంత మొదలు మేము అందరికీ అన్ని శాఖల వారికి మేము కాగితాలు ఇచ్చొచ్చాము. 2 నెలల ముందు ఇచ్చాము. అందరూ మేము తీసేస్తాము, మీకు ఎందుకు మేము తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఒక ఏ కార్యక్రమం జరగలేదు. అందుకని ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మేము అధికారులకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం. ఇలా ధర్నా కార్యక్రమం పెట్టామని. మేము ముఖ్యంగా ఏంటంటే ఆ సాయంత్రం 6 చాలు ఆడవారి ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ వైన్స్ తాగి ఇళ్ల ముందులో కూర్చొని ఇళ్లలో కూడా వచ్చి అవసరం ట్యాపుల్లో పట్టుకొని ఏమైనా అంటే ఏమైనా అసౌకర్యంగా ఇబ్బందికరంగా చాలా మాట్లాడటానికి చాలా ఇంటానికి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు అందరినీ. అందుకని దయచేసి అధికారులందరూ ఈ ధర్నా కార్యక్రమం ఆలోచించి ఇక్కడ వైన్ షాప్ని తీసేదిగా కోవటమైంది. మేము ఏమండి ఇంటి ముందు ఇళ్ల ముందు పెట్టారు, ఆడవాళ్ళు బయటికి రావడానికి లేదు. బండ్లు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. పిల్లలు ఉన్నారు, వయసు పిల్లలు, బాటిల్ పగల కొడుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు. ఎంత రోజు చేస్తున్నారు. గేటు తీసుకొని పంపులో నీళ్లు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. రోజు చేస్తున్నారండి. గట్టిగా చర్య తీసుకోవాలి. బాగా డిస్టర్బ్గా ఉంది. అదే కొంచెం ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు. వైన్ షాప్ తీసేయాలని కోరుతున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ మాత్రం ఉండకూడదండి. మేము ఉన్నమాట చెప్తున్నాం. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా పోవాలన్నా ఆడపిల్లలు ఉన్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మాత్రం తీసేసేదాకా మేమైతే ధర్నా చేసేది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.